హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. సో చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి, ఎందుకంటే మనకి మ్యాక్సిమం సిలబస్ అంతా అప్లోడ్ చేస్తానని ఆపేశాను. బట్ మనకి వన్ ఆఫ్ ద యూనిట్ వచ్చేటప్పటికి థర్డ్ యూనిట్ ఉందండి. సో అందులో మనకి 2 చాప్టర్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. సో జనరల్గా ఇవి రెండు కూడా కొంచెం షార్ట్ ఆన్సర్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి, బట్ చాలామంది ఏంటంటే వేరియేషన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో ఆ పర్పస్లో నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అంటే ఏ డల్ స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేసేలాగా షార్ట్ ఆన్సర్స్ నేను ప్రిపేర్ చేశానండి. సో వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే ఈ షార్ట్స్ నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, నేను డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ అంటే కంపేరిటివ్ స్టేట్మెంట్ లాగా రెండు సైడ్ బై సైడ్ నోట్ చేశాను. అందులో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చూడండి, మ్యాగ్నెటిక్ డైపోల్. సో మ్యాగ్నెటిక్ డైపోల్ ఆల్రెడీ పేరు దీంట్లోనే ఉందని డైపోల్. డైపోల్ అంటే ఎన్ని పోల్స్ ఉంటాయి? అక్కడ 2 పోల్స్ ఉంటాయి. సో అక్కడ ఫీల్డ్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ పోల్స్. సో మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదివే ఉంటారు. సో మ్యాగ్నెటిక్ పోల్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, సెపరేటెడ్ బై ఏ స్మాల్ ఫిక్స్డ్ డిస్టెన్స్. అంటే ఈ 2 పోల్స్ కూడా ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉంటుంది. సో అలా సెపరేట్ అయ్యే పోల్ ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ డైపోల్ అంటాం. సో ఎప్పుడు కూడా మనకి ఈ మ్యాగ్నెట్ యొక్క లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఎప్పుడు కూడా లెంత్ ఎంత ఉంటుందంటే 2L ఉంటుందండి. ఇది మ్యాగ్నెటిక్ డైపోల్. అదే డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఇక్కడ కూడా చూడండి, డైపోల్ అంటే 2 పోల్స్. ఇక్కడ డైపోల్ అంటే మనం ఏం తీసుకుంటామంటే 2 ఛార్జెస్ తీసుకుంటాం. అది పాజిటివ్ ఛార్జ్ ఒకటి, నెగిటివ్ ఛార్జ్ అండి. సో డెఫినేషన్ వచ్చి 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్. అంటే ఈ 2 ఛార్జెస్ని కూడా కొంత ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెపరేట్ చేసేదాన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్. అంటే ఇక్కడ యూస్ చేసే ఫీల్డ్ అంతా కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ అంతా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా సేమ్ అండి డెఫినేషన్, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి 2 పోల్స్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ వాడతాం. ఇక్కడ 2 ఛార్జెస్ అండి, రెండు కూడా చూడండి ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇక్కడ కూడా ఏంటంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో రెండు కూడా ఏంటంటే ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెపరేట్ చేస్తాం ఇక్కడ కూడా. బట్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో అంటే నార్త్ పోల్ సౌత్ పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ వచ్చి ఎంత అండి ఇక్కడ 2L. బట్ ఇక్కడ వచ్చి రెండిట్లకి అంటే పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్, పాజిటివ్ ఛార్జ్ అయాను నెగిటివ్ ఛార్జ్ అయాను ఏదైతే ఉందో ఛార్జెస్కి మధ్యలో డిస్టెన్స్ అంటే లెంత్ వచ్చేటప్పుడు డైపోల్ లెంత్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి L. ఇక్కడ L, ఇక్కడ 2L, అది వేరియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. సో ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో తెలిసే ఉంటుంది, ఇది పోల్స్లో నార్త్ పోల్ సౌత్ పోల్ అండి. దీని యొక్క పోల్ స్ట్రెంత్ అనే దాన్ని మనం స్మాల్ m అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో దాని యూనిట్ వచ్చేటప్పటికి యాంపియర్ అండి. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వచ్చి మనకి వెక్టార్ క్వాంటిటీ, అందుకే మనం పైన బార్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ m ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అండ్ లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఏదైతే పోల్ స్ట్రెంత్ ఉందో దాన్ని స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తామని చెప్పాను కదా, స్మాల్ ఎమ్. దీని యొక్క లెంత్ అంటే నార్త్ పోల్కి సౌత్ పోల్కి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ వచ్చేటప్పటికి మనకి 2L అండి. సో m ఇంటూ 2L, దాన్ని 2LM అని రాస్తారు లేదా 2ML అని రాస్తారు, మీ ఇష్టం ఎలా రాసినా పర్వాలేదు. సో దీనికి యూనిట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. అంటే mకి యూనిట్స్ వచ్చి యాంపియర్ అండి, లెంత్కి యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ స్క్వేర్ అండి. సో యాంపియర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి సారీ అండి, ఇక్కడ యాంపియర్ మీటర్ అండి, బై మిస్టేక్ రాశాను. అంటే ఇక్కడ పోల్ స్ట్రెంత్కి వచ్చేటప్పటికి యాంపియర్, లెంత్కి యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్. మనం 2తో మల్టిప్లై చేసినా అది స్క్వేర్ అవ్వదు. సో యాంపియర్ మీటర్ అండి. నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా ఈ మ్యాగ్నెటిక్ పోల్ ఏదైతే డైపోల్ మూమెంట్ ఉందో ఇది ఎప్పుడూ కూడా సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కే ఉంటుంది డైరెక్షన్. ఇది వచ్చేటప్పటికి వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ చూడండి, సేమ్ డెఫినేషన్ రాస్తాం ఇక్కడ కూడా. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి మ్యూ బార్, ఇది m కాదండి మ్యూ బార్, ఇక్కడ m, ఇక్కడ మ్యూ బార్. సో ఇక్కడ కూడా ఏంటంటే డెఫినేషన్ ఏం రాస్తామంటే డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఏ డైపోల్ ఇంటూ లెంత్ ఆఫ్ ఏ డైపోల్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోల్స్. ఏదైతే మనం తీసుకున్నాం 2 ఛార్జెస్ ఉన్నాయో వాటి యొక్క డిస్టెన్స్. సో ఛార్జ్ వచ్చేటప్పటికి మనం Q రాస్తున్నాం, అలాగే రెండింటికి మధ్యలో డిస్టెన్స్ వచ్చి L అండి, Q ఇంటూ L. Q అంటే ఛార్జ్ యూనిట్స్ కులోమ్స్, లెంత్ యూనిట్స్ మీటర్, అందుకే కులోమ్ మీటర్.
సో ఎప్పుడూ కూడా మనం యూనిట్స్ అనేవి చూడండి, కులోంబ్ అనేది సైంటిస్ట్ నేమ్. సో సైంటిస్ట్ నేమ్ని మనం ఫుల్ ఫామ్ రాస్తే స్మాల్ లెటర్స్ మాత్రం రాయాలి. అదే సింబాలిక్ రిప్రజెంటేషన్ అయితే క్యాపిటల్ సిని యూస్ చేయాలి, స్మాల్ సి రాయకూడదండి. సో మీటర్కి వచ్చేటప్పటికి ఎం. దీనికి కూడా డైరెక్షన్ ఏంటంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఉంటుందండి. సో ఇది కూడా ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ చూడండి. ఎందుకంటే సిమిలర్గా అంటే మీరు ఇలా చదువుకుంటే కనుక ఏ షార్ట్ అయినా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒకటి చదివితే ఆటోమేటిక్గా ఇంకోటి రాసేయచ్చు కాబట్టి నేను సైడ్ బై సైడ్ నోట్ చేశాను ఇక్కడ. సో డైపోల్ అంటే 2 పోల్స్ ఎక్కడైనా ఇక్కడ నార్త్ సౌత్ అండి, ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి 2L, ఇక్కడ లెంత్ వచ్చేటప్పటికి L. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే పోల్ స్ట్రెంత్ ఇంటూ లెంత్ నోట్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఛార్జ్ ఇంటూ లెంత్ నోట్ చేస్తాం. సో ఇక్కడ M ఇంటూ 2L అండి, ఇక్కడ Q ఇంటూ L. ఇక్కడ Mకి యూనిట్స్ యాంపియర్, లెంత్కి యూనిట్స్ మీటర్. ఇక్కడ ఛార్జ్కి యూనిట్స్ కులోంబ్, లెంత్కి యూనిట్స్ మీటర్. ఇది వెక్టార్, ఇది వెక్టార్. ఇది సౌత్ నుంచి నార్త్కి ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ అండి. సో ఇవి 2 షార్ట్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ చూడండి, థర్డ్ది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. సో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ అంటే ఏంటంటే మనం దీన్ని ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి. సో ఇక్కడ దీనికి డెఫినేషన్ ఎలా రాయాలో చూడండి ఒకసారి. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. అంటే మనం ఏదైతే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉందో, అంటే ఇందాక బిఫోర్ మనం నేర్చుకున్న మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే M అనే లెటర్తో ఇండికేట్ చేస్తామని. సో అది బై వాల్యూమ్ అనేది ఎంత ఉండాలని యూనిట్ వాల్యూమ్, పర్ యూనిట్ వాల్యూమ్ అయితే దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ అంటాం. లేదు దీన్ని ఇంకొకలా కూడా చెప్పొచ్చండి. అంటే ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు అన్మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ను కూడా ఏమంటామంటే మనం మ్యాగ్నెటైజేషన్ అంటాం, లేదా దానికి అనదర్ నేమ్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. సో దీనికి వచ్చేటప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు M/V అండి. M అంటే ఆల్రెడీ బిఫోర్ మనం నేర్చుకున్నాం 2ml అని. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఏంటంటే మీకు ఏరియా ఇంటూ లెంత్ అండి. సో ఏరియా వచ్చి A, ఇది మ్యాగ్నెట్ ఏదైతే లెంత్ ఉందో అది 2L అండి. సో నార్మల్గా లెంత్ అంటే L రాస్తాం, బట్ ఇక్కడ మ్యాగ్నెట్ యొక్క లెంత్ కాబట్టి 2L. సో దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది, L క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమవుతుందంటే M/A. సో మీకు ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేస్తాం. M అంటే ఏంటంటే ఇక్కడ పోల్ స్ట్రెంత్ అంటే యూనిట్స్ వచ్చి యాంపియర్స్. సో యాంపియర్ అండి. సో ఏరియాకి యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ స్క్వేర్, ఇక్కడ మీటర్ స్క్వేర్ అండి. ఇందాక బిఫోర్ నేను యాంపియర్ పర్ మీటర్ అని రాశాను. ఇక్కడ యాంపియర్ మీటర్ స్క్వేర్ రాసిన, ఇక్కడ యాంపియర్ మీటర్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ పోల్ స్ట్రెంత్కి యాంపియర్, ఏరియాకి ఏంటంటే యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ అండి. సో డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ డైరెక్షన్ కూడా సేమ్ అదే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్లో, ఇది వచ్చేటప్పటికి డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో, డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో. ఇక్కడ మనం ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ ఐతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం పోలరైజేషన్ని Pతో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, డైఎలక్ట్రిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రిక్ పోలరైజేషన్. సో ఈ ఎలక్ట్రిక్ పోలరైజేషన్ని మనం P లెటర్తో ఇండికేట్ చేస్తామండి. P ఈజ్ ఈక్వల్ టు బిఫోర్ లాగే మనం ఇక్కడ ఏం రాసాం, M/V రాసాం కదండి. ఇక్కడ ఏం రాస్తామంటే μ/V అని రాయాలి. సో మ్యూ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఛార్జ్ ఇంటూ లెంత్ అని. సో ఛార్జ్ వచ్చి Q అండి, లెంత్ వచ్చినప్పుడు L. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్ అండి. సో ఏరియా వచ్చినప్పుడు A రాస్తాం, లెంత్ అంటే L. ఎందుకంటే మనకి పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో డిస్టెన్స్ L కాబట్టి ఇక్కడ L రాసాం. అదే మ్యాగ్నెట్ అన్నప్పుడు ఇక్కడ 2L కాబట్టి ఇక్కడ 2L రాసాం, అది వేరియేషన్. సో ఇక్కడ కూడా L క్యాన్సిల్ అవుతుందండి, ఫైనల్గా Q/A అవుతుంది. సో యూనిట్స్ వచ్చేటప్పటికి ఛార్జ్ యూనిట్స్ కులోంబ్ అండి, డినామినేటర్ వచ్చేటప్పటికి ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ఇది కూడా ఏంటంటే మనకి వెక్టార్ క్వాంటిటీ అండి. డైరెక్షన్ వచ్చేప్పుడు కూడా ఎలా ఉంటుందండి, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సేమ్ పాయింట్స్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడైనా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్షన్లోనే ఉంటుంది. దీని డైరెక్షన్ అనేది ఇది కూడా వెక్టార్ క్వాంటిటీయే. చూడండి ఇక్కడ వచ్చి కులోంబ్స్ వస్తుంది, ఇక్కడ యాంపియర్స్ వస్తుంది. డినామినేటర్ మీటర్ స్క్వేర్ కామన్. సేమ్ డెఫినేషన్ అండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇది, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్.
సో ఇది రెండిట్లో ఒక డిఫరెన్స్ అండి. ఇది థర్డ్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా ఒక మనం మ్యాగ్నెట్ ఒకటి తీసుకుంటే కనుక దాని ఫీల్డ్ లైన్స్ అనేవి కొంత ఏరియా మాత్రమే స్ప్రెడ్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పెన్ తీసుకున్నాను కదా, దీని ఒక మ్యాగ్నెట్ అని తీసుకున్నాం అనుకోండి, దీని ఫీల్డ్ లైన్స్ అనేవి కొంత ఏరియా మాత్రమే స్ప్రెడ్ అయి ఉంటాయి. సో ఏదైతే ఆక్యుపై చేసి ఉంటుందో అంటే కొంత ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఏదైనా ఒక ఐరన్ మెటీరియల్ అనేది ప్లేస్ చేసినప్పుడు అది కొంచెం ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది, అట్రాక్టివ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో అది కొంత ప్లేస్లో మాత్రమే. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్కి ఇప్పుడు ఎక్కడో ఒక 1 మీటర్ డిస్టెన్స్లో లేదా 2 మీటర్ డిస్టెన్స్లో ఏదైనా ఐరన్ మెటీరియల్ పెట్టామనుకోండి, సో ఈ రెండింటి మధ్యలో ఎలాంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అంటే ఫీల్డ్ అనేది ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అలాంటి ఏరియాలో మీరు ఏదైనా ఒక ఐరన్ మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు అది ఫోర్స్గా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ ఫోర్స్గా దాన్ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఆ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏ పోల్ నుంచి ఉంటుందంటే నార్త్ పోల్ నుంచి ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో అంటే మీరు ఇలా నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దీని ఫీల్డ్ లైన్స్ అనేవి కొంత ఏరియా వరకు మాత్రమే ఆక్యుపై ఉంటాయి. ఈ ఏరియా అంటే ఏదైతే ఈ ఏరియా ఉంటుందో ఈ ప్లేస్లో ఏదో ఒక మెటీరియల్ ప్లేస్ చేస్తే, ఐరన్ మెటీరియల్ ప్లేస్ చేస్తే అది ఫోర్స్గా ఏమవుతుందండి, మనకి మ్యాగ్నెట్ వైపుకి మూవ్ అవుతుంది కదా. సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్ అంటే ఫోర్స్ అనేది దేని నుంచి వస్తుంది, అక్కడ మనకి నార్త్ పోల్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీనికి వచ్చి హెచ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే F/m. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎఫ్కి యూనిట్స్ వచ్చేటప్పటికి యాంపియర్ పర్ మీటర్ అండి. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే. సేమ్ అలాగే మనకి మ్యాగ్నెటిక్ ప్లేస్లో ఎలక్ట్రిక్ రాస్తామంతే. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈతో ఇండికేట్ చేస్తాం, అక్కడ హెచ్తో ఇండికేట్ చేస్తాం. సేమ్ డెఫినేషన్ అండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఆ ఫీల్డ్ ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఆ ప్లేస్లో పర్టికులర్ సరౌండింగ్ ప్లేస్లో మాత్రమే ఏదైనా మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ పోల్ రాస్తాం కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అండి. నార్త్ పోల్ ప్లేస్లో పాజిటివ్ ఛార్జ్ అంతే. సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ యాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుందో సో ఆ సరౌండింగ్లో మీరు ఏదైతే మెటీరియల్ ప్లేస్ చేస్తున్నారో అది ఫోర్స్గా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అట్రాక్టివ్ ఆర్ రిపల్ అనేది. సో అది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ద నార్త్ పోల్. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, మనం హెచ్ ఈజ్ ఈక్వల్ టు F/m రాసాం, ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు F/q అండి. సో మీకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, F అంటే కులాంబ్ ఫోర్స్ అనేది, అది 1/4πε0 ఇంటూ Q1 Q2/r² అని చెప్తాం. సో ఇక్కడ రెండు ఛార్జెస్ సిమిలర్ ఛార్జెస్ తీసుకుంటే ఈ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక Q అనేది క్యాన్సిల్ అవుతుందండి. సో రిమైనింగ్ ఏమవుతుంది, Q/4πε0 ఇంటూ r² అవుతుంది. ఇక్కడ ఫ్రీ స్పేస్ అయితే ε0 తీసుకుంటామండి, అలా కాకుండా ఏదైనా మీడియం అని తీసుకుంటే కనుక ఎప్సిలాన్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేటప్పటికి ఫోర్స్ యూనిట్స్ న్యూటన్ అండి, కులాంబ్ ఛార్జ్ యూనిట్స్ కులాంబ్. సో అందుకు వచ్చి ఇక్కడ న్యూటన్ పర్ కులాంబ్ వస్తుంది, లేదా దీన్ని మనం సింప్లిఫై చేస్తే వోల్ట్ పర్ మీటర్ అని కూడా రాయొచ్చు. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి రెండిట్లో ఒక డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది రెండు ఉంటాయండి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అన్నా లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నా ఒకటేనండి. సో అవి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏదైతే మెటీరియల్ తీసుకుంటున్నామో ఆ మెటీరియల్కి నార్మల్గానే పాస్ అవుతాయి. సో చూడండి ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ఏ సర్ఫేస్. ఏదైతే మనం సర్ఫేస్ తీసుకుంటున్నామో ఆ సర్ఫేస్కి ఖచ్చితంగా లైన్స్ అనేవి ఎలా పాస్ అవుతాయంటే నార్మల్గానే పాస్ అవుతాయి. సో దాన్ని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటామండి. సో దీనికి యూనిట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వెబర్స్, లేదా మీరు టెస్లాలో రాయాలి అంటే దీనికి యూనిట్స్ ఏంటంటే టెస్లా మీటర్ స్క్వేర్.
సో ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సేమ్ డెఫినేషన్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనం మ్యాగ్నెటిక్ లైన్స్ అని రాసాము, ఇక్కడ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ లైన్స్ అని రాస్తాము అంతే. చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ emanating from a charge is called as a electric flux. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఎమనేటింగ్ అవుతుందండి, ఇక్కడ నార్మల్ అని రాస్తాం అంతే. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్, అక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి యూనిట్స్ ఏంటంటే వెబర్ అండి. ఆ వేరియేషన్ కోసం నేను ఇక్కడ ఏం రాసంటే 5 అని రాసాను, ఇక్కడ డైరెక్ట్గా 5 అని రాసాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 6th వన్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, లేదా దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండి. సో దీన్ని మనం బి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో ఇది ఎప్పుడు కూడా ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ అండి. సో అందుకని నేను ఇక్కడ బార్ వేశాను. సో ఇక్కడ చూడండి, మీకు ఇది ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మనకు తెలుసు. ఏదైతే మనం పర్టికులర్ ఒక ఏరియా తీసుకుంటామో దాంట్లోకి ఎన్ని ఫ్లక్స్ లైన్స్ లేదా ఎన్ని ఫీల్డ్ లైన్స్ అనేవి ఎంటర్ అయినాయి అన్నదాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్గా రాయాలంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ఏ సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని లైన్స్ అయితే నార్మల్గా ఎంటర్ అవుతున్నాయి, నార్మల్గా పాస్ అవుతున్నాయి అనేదాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. సో B ఈజ్ ఈక్వల్ టు 5/A అండి. 5కి యూనిట్స్ వెబర్, ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసాము. బై ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్, సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఆర్ ఇక్కడ టెస్లా మీటర్ స్క్వేర్ ఉంది, సో టెస్లా మీటర్ స్క్వేర్ బై ఏరియాకి మీటర్ స్క్వేర్ అండి. సో మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో దీనికి యూనిట్స్ టెస్లా. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. సో టెస్లా నేను T కింద రాశాను. సేమ్ అండి, ఇక్కడ కూడా సేమ్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఆర్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పాము, ఇక్కడ డిస్ప్లేస్మెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్స్లో డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఇది ఏంటంటే డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. సో డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, దీన్ని D అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇది కూడా వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ డెఫినేషన్ సేమ్ అండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి నార్మల్గా పాస్ అవ్వాలి, అది కూడా ఏంటంటే ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని పాస్ అవుతున్నాయి. సేమ్ డెఫినేషన్ అండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ప్లేస్లో ఎలక్ట్రిక్ రాస్తాం అంతే. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ఏ సర్ఫేస్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో సేమ్ అండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ రాస్తాము, ఇక్కడ ఎలక్ట్రిక్ రాస్తాము. అయితే ఇక్కడ ప్లేస్ లేదని రాయలేదని నేను ఇక్కడ పాయింట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్ని అయితే ఎంటర్ అవుతున్నాయో ఒక యూనిట్ ఏరియాలో, అది కూడా నార్మల్గా ఎంటర్ అవుతున్నాయో, సో దాన్నే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని రాస్తాం. అయితే ఈ ఫ్లక్స్ డెన్సిటీ ఎప్పుడు కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుందండి. సో ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాస్తామండి. దాన్నే ఇక్కడ వచ్చేటప్పటికి ఎప్సిలాన్ రాస్తామండి, అక్కడ వచ్చేటప్పటికి మియో రాస్తాము. సో అది వేరే షార్ట్ ఆన్సర్ ఉంటుంది, రిలేషన్ అనేది అక్కడ మనం డిస్కస్ చేద్దామండి. జస్ట్ డెఫినేషన్ కోసమని, ప్రపోర్షనాలిటీ రాయడం కోసం ఈ పాయింట్ పెట్టాను. సో ఇవ్వండి, అంటే ఒక పార్ట్ 1 మాత్రమే 6 షార్ట్ ఆన్సర్స్ అనేవి ఎంటర్ చేశాను. డైఎలక్ట్రిక్స్కి అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి రెండింటికి కంబైన్డ్గా. అంటే మీరు ఒక్క క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా మీరు ఇంకోటి కూడా రాసేయచ్చండి. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అనేవి అనదర్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.